చెప్పే. ఇంటికి రారా త్వరగా. మళ్ళీ ఏటయిందే? మా వాళ్ళు కొట్టుకొని చస్తున్నారా, నువ్వు రారా ప్లీజ్. సరే 5 నిమిషాలు అక్కడ ఉంటాను, పెట్టే. సరే. ప్రేమా ఏం రైట్లో వచ్చినావు? ప్రేమ కోసం వచ్చినానయ్య. చదువుకోరా నువ్వు? దాంతోనేం పని? అంటే మన కాలేజ్కి వెళ్ళలేదనయ్య, నోట్స్ కోసం వచ్చాను. కాలేజ్ కూడా పోతావరా నువ్వు? దా కూర్చో. అలాగే అన్నయ్య. అమ్మా ఇదేటెలా చూస్తుండో. ఏందిరా గట్లును? ఏందో అన్నయ్య ఏదో నాన్న కొంత మొహం మీద అని సాగం సాగం వద్దా. నీ ముఖం చూస్తేనే నాకు చెప్పబోదు అయితేలే. కదా అన్నయ్య, నువ్వు చెప్పలేదు అనుకో, నువ్వు పాన్ షాప్ దగ్గర రోజు సిగరెట్ తాగుతున్నావు అని వదిలికి చెప్పేస్తున్నా. గంత మొగను ఎవరు నన్ను బ్లాక్మెయిల్ చేసేంత? మేక ముండ ముఖం వేసుకొని. మేక ముండ సేమ్ గొర్రపోతున్నట్టున్నారా? కుర్రిపోతా అన్నయ్య, తిట్టాలనుకుంటే తిట్టానయ్య, ఇలా మధ్యలో మేకల్ని గొర్రెల్ని మధ్యలో కలుపుకో. రేయ్ ఆ బాటిల్ అంతున్నావు, తెంగితే వాటర్ బాటిల్ ఎంత అయితే చెప్తున్నా. ఏం చేస్తున్నావక్క? మొహం ఎందుకే చాటేసుకుంటున్నావు? అదేం లేదే, చెప్పు. ఇంకెన్ని రోజులక్క ఇలా? ఇలాంటి ఓడితో ఎలా భరిస్తున్నావో ఏమో. నా ముందే బండబూతు తిడుతున్నాడు, ఇంక నేను లేనప్పుడు ఇంకేం చేస్తాడు? నేను పిచ్చిదానిలా మాట్లాడుతుంటే అసలు మాట్లాడవేంటి నువ్వు? ఏం చెప్పాలి నీకు అసలు? చెప్తే అర్థం చేసుకునేంత బుర్ర కూడా లేదు నీకు. సరిపోయింది. ఎన్నున్నా నీ మొగుని మాత్రం ఒక్క మాట అననివ్వవు కదా నువ్వు? నోరు మూసుకొని పోయి చదువుకో, పెద్దల వేటలో జోక్యం చేసుకోకు. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పుడు బానే అంటున్నావులే, ఏదో ఒకరోజు ఈ బాధ భరించలేక నువ్వే డివోర్స్ ఇచ్చేస్తావు. అప్పుడు ఇక్కడ కూర్చొని ఇలానే చూస్తూ ఉంటా. రేయ్, ఇంకాసేపు ఇక్కడే ఉన్నావనుకో, మా బావ చేతిలో చస్తావు. మూసుకొని టెర్రస్ పైకి పద, నేనొస్తాను. అన్నయ్య చిన్న పని ఉందన్నయ్య, నేను మళ్ళీ వచ్చేస్తాను. బాయ్ అన్నయ్య. అమ్మ అమ్మ ఏది ఇదే? అమ్మ ఓలమ్మ, ఏటే మీ బావ పెద్ద సైకో గడ్లాగా ఉన్నాడు. సైకో ఏంట్రా, సైకోనే. నువ్వు చూసింది శాంపుల్ మాత్రమే. మా అక్కకు చూపిస్తాడు రోజు. 70mm స్క్రీన్ మీద ఏసి చూపిస్తాడు. చూపిస్తాడే? టార్చర్ రా. అదే, నేను ఇంకేదో అనుకన్నా. పాప మీ అక్కని చూస్తుంటే నాకు జాయలేస్తుంది ప్రేమ. దేనికిరా? మీ బావ మీ అక్కని చేసుకోండి గాని నిన్ను చేసుకొని ఉండుంత దరిద్రం వదిలిపోయి ఉండేది. నాకలాంటి మొగుడుగా వస్తే ఫస్ట్ నైట్ రోజే మర్డర్ చేసేస్తుండే. నీకు నీ బక్క పర్సనాలిటీకి ఎలాంటి సెట్ అవ్వట్లేదు. డోంట్ అండర్ ఎస్టిమేట్ ది పవర్ ఆఫ్ కామన్ మెన్. సారీ విమెన్. డైలాగ్ బట్టి కొట్టి అలా వచ్చేసింది. ఏం చేద్దాం? సర్లే, నా కర్మకి ఏదో ఒకటి. అవును, మీ బావ ప్రాబ్లం ఏంటి అసలు? వాడికి ఏ ప్రాబ్లం లేదు, ప్రాబ్లం అంతా మా అక్కే. మీ బావకి మీ అక్కని ఇష్టం లేదా? ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఏమైందో ఏంటో. మా అక్క మా అమ్మ వాళ్ళతో మాట్లాడినా డౌట్ పడేవాడు. మరి ఇంకా బయట వాళ్ళతో మాట్లాడితే ఇంకా రోజు మొత్తం నరకమే. ఏటో ఏమో, అందుకే నేను పెళ్ళే చేసుకోను అంతాను. నీకెవడు పిల్లని కూడా ఇవ్వట్లే, ఫికర్ పడకు.
ఇంతకీ నీ కదేంద్రా పిల్లని కలుస్తాను కలిసావా? ఎక్కడ నిచ్చవే నువ్వు నన్ను బతకనెత్తావు నన్ను అసలు నువ్వు ఫోన్ చేసావు రమ్మన్నావు అయితే మ్యాజిక్ చూపించావు అసలు నన్ను నిలిచావు నువ్వు నవ్వుతాను చూడు మళ్ళీ నాకు ఒక ఐడియానే. ఏంట్రా? అంటే ఇప్పుడు నీకు కళ్ళకు వచ్చినవని నిజమైపోతాయి కదా, అయితే అప్పుడు మీ అక్క బావ కలిసిపోనని ఊహించుకోను అనుకో అంత మంచి జరుగుతుంది కదా. రేయ్ నేను అనుకున్నా జరగట్లేదురా, ఏదైతే జరుగుతుందో అది నాకు తెలుస్తుంది అంతే. ఒకసారి అనుకుంటే నీ సొమ్మేటి పోతా అది. సరేరా. పోబే ఎందాలు చూస్తాను నువ్వు ముందే. నువ్వు వెళ్ళరా. అరే నువ్వు వెళ్ళే. నాకేం అర్థం కావట్లేదు. నాకు ఏట అర్థం అవలే. ఇంత పౌరుందని నాకు ముందే తెలుసుంటే ఈ పాటికి సీఎం అయిపోయేదాన్ని. అమ్మా ఓవర్ యాక్టింగ్ చెయ్యికే. నిజం రా. ఓసే నీలో అంత పవర్ ఉందని మురిసిపోకే. మరి పవర్ కాకపోతే ఇంకేంట్రా? నాకదే తేడా కొట్టి మా అన్నయ్య ఫ్రెండ్కి ఫోన్ చేసినే. ఎవరికి? సైకాలజిస్ట్. అది సైకాలజిస్ట్ కాదురా, సైకియాట్రిస్ట్. ఇంతకీ అతనికి ఎందుకు ఫోన్ చేసావురా? అతనకా నీ కథలో ట్విస్ట్లు అవి ఇవి ఏదో తేడా కొట్టింది నాకు, అందుకని చెప్పి అతను ఫోన్ చేశాను. ఏమన్నాడు? ఏమన్నాడా అది చూడు. హలో ఎవరు? అన్నయ్య నేను విశ్వాస్ని. చెప్పురా, హౌ ఆర్ యూ? అన్నయ్య నా ఫ్రెండ్ కళ్ళు మూసుకొని జరగబోయేదని చెప్పేస్తుంది అన్నయ్య. అదేంట్రా? అదేటో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. దానికి అన్ని రివర్సల్ కనబడతాయి, మనకవే మనకు స్ట్రైట్కి కనబడతాయి. ఆ పిల్ల ఏజ్ ఎంతరా? నా ఏజే అన్నయ్య. తనకు బాగా ఏమి ఇష్టమో నీకేమైనా ఐడియా ఉందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ సినిమాస్, బుక్స్ ఇలాంటివి ఏమన్నా? అదేటో మార్వెల్ సిరీస్ అట అన్నయ్య, ఎప్పుడు అవి చూసుకొని సత్తది. ఓహో, అది మ్యాటర్ అయితే. ఏటన్నయ్య? బేసిక్గా హ్యూమన్ బ్రెయిన్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అవుతుందిరా. ఒకటి కాన్షియస్, ఇంకోటి సబ్ కాన్షియస్. అన్నయ్య ఒక్క ముక్క అర్థమవుతే నీ మీద ఒట్టు అన్నయ్య. సింపుల్గా చెప్తాను వినరా. ఫర్ సపోజ్ నీకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది. ఆ ఫీలింగ్ నీకు క్రియేట్ చేసేది నీ కాన్షియస్నెస్. అది అక్కడ నుండి ట్రావెల్ అయ్యి నీ సబ్ కాన్షియస్ బ్రెయిన్కి పంపిస్తుంది. దాని ద్వారా నీ బ్రెయిన్ స్టిమ్యులేట్ అయ్యి నీ బాడీ యాక్షన్లోకి దిగుతుంది. ఏటే సబ్ కాన్షియస్
బ్రెయినా? వారని అయ్ అరే చెప్పే సరిగ్గినరా. మీ ఫ్రెండ్కి ఫిక్షనల్ స్టోరీస్ అంటే బాగా ఇష్టం ఉండడం వల్ల తనకు కూడా సూపర్ హీరోలో ఒక పవర్ ఉంటే బాగుంటుందని పదే పదే అనుకోవడం వల్ల తనకు ఆ పవర్ వచ్చింది. అంతే ఏటిప్పుడు? నేను గట్టిగా అల్లు అర్జున్ అయిపోవాలని 100 సార్లు కోరుకుంటే అయిపోతానేటి? అయిపోతావురా, కాకపోతే గట్టిగా అనుకోవాలంతే. గట్టిగా కోరుకుంటేటి? నీ ఫ్రెండ్ తనకొక పవర్ ఉంటే బాగుండేది అని అనుకున్నట్టే తనకి జరిగేసరికి ఆ కోరిక ఇంకా బలంగా తయారయ్యింది. అంత ఇప్పుడేటి? దానికి పవర్లన్నీ వచ్చేసినట్టేనా? అరే నేను అదే చెప్తున్నారా, మనం బలంగా ఏదైతే అనుకుంటామో అదే మన లైఫ్లో జరుగుతుంది. కాకపోతే గట్టిగా అనుకోవాలి. సర్లే అనియా, ఉందనైతే బాయ్ అనియా. అమ్మా, అదేనే జరిగిందే. అయితే నేను ఎలా జరగాలి అని అనుకుంటున్నాను అలాగే జరుగుతాయా? మరి అదే కదే ఎడ్డుగొర్రె, నేను అప్పటి నుండి చెప్తాను. అమ్మా, నేను మార్వెల్ సిరీస్లో ఒక క్యారెక్టర్ చేయొచ్చు.